వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటికి మదర్ మెటా. ఈ మెటాపై అమెరికాలోని 29 రాష్ట్రాలు సంచలన ఆరోపణలు చేశాయి. 29 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు కోర్టులో మెటాపై ఆరోపణలు చేశారు. మెటాకు చెందిన ఇన్స్టాగ్రామ్ టీనేజర్లకు వ్యసనంగా మారిందని అంతర్గత పరిశోధనలో తేలిందని, ఈ పరిశోధన ఫలితాలను మెటా కప్పిపుచ్చిందని న్యాయవాదులు ఆరోపించారు. మెటాకు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పిల్లలకు హాని చేస్తాయని తెలిసినప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు తెలియకుండా మెటా దాచిపెట్టిందని కాలిఫోర్నియా డిప్యూటీ అటార్నీ జనరల్ మేగన్ ఓనీల్ చెప్పారు. అసలేంటి డిస్ప్యూట్, డీటెయిల్గా చూద్దాం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. పిల్లలను, టీనేజర్లను ఎక్కువసేపు ప్లాట్ఫామ్పై ఉంచేలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను రూపొందించారని, వినియోగదారుల ప్రవర్తనను గమనించి డేటాను సేకరించారని, పిల్లల భద్రతపై ఉన్న ప్రమాదాలను తక్కువ చేసి చూపించారని, సోషల్ మీడియా వినియోగం యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ మనిషి స్క్రీన్ ముందు గడిపే టైంని శాసిస్తున్నాయని మెటాపై ఆరోపణలు చేశారు. ఇదంతా వ్యాపార లక్ష్యంగా మారిందని మెటాకు చెమటలు పట్టిస్తూ ఉన్నారు. 2026 ఆగస్టులో ఓక్లాండ్లో ప్రారంభమైన ఈ విచారణ ప్రపంచం మొత్తాన్ని ఆలోచింపజేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆలోచింపజేస్తోంది కూడా. ఎందుకు అంటే ఇన్స్టాను వాడేవాళ్ళు 100 కోట్ల మంది ఉన్నారు. అందులో టీనేజర్లే ఎక్కువ. 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ చేపట్టిన విస్తృత న్యాయ పోరాటం టీనేజర్స్ను ఇన్స్టాకు బానిసలుగా మార్చినందుకు $200 బిలియన్ నష్టపరిహారం కోరుతున్నారు వాళ్ళు. అన్ని రాష్ట్రాల జరిమానాలతో కలిపితే మొత్తం $1.4 ట్రిలియన్ ఫైన్ కట్టాల్సి వస్తుందని చెబుతూ ఉన్నారు. అంటే మన భారతీయ కరెన్సీలో అయితే 134 లక్షల కోట్లను మెటా చెల్లించాల్సి ఉంటుంది. ఓక్లాండ్ కోర్టులో ఏం జరిగింది అసలు ఇంతకీ అంటే, ఒకవైపు అమెరికాలోని 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్, ఇంకోవైపు ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజం మెటా. రెండు వైపుల వాదనలు స్టార్ట్ అయ్యాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను కావాలని ఒక డెడ్లీ అడిక్షన్ ట్రాప్లా డిజైన్ చేశారట. పిల్లల్ని, టీనేజర్స్ని స్క్రీన్కు కట్టేసి వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని బలిపెట్టి డేటాను హార్వెస్ట్ చేస్తున్నారనేది మెయిన్ అక్యూజేషన్ ఇక్కడ. మనం ఇన్స్టాకు అడిక్ట్ అయ్యామా? అదే మనల్ని ట్రాప్ చేస్తుందా? లేదంటే ఇన్స్టాని మన హృదయాంతరాల్లోకి చొచ్చుకుని వెళ్ళి మనల్ని ఇన్స్టాకు సరెండర్ చేస్తుందా? అంటే ఎవరు ఖచ్చితంగా చెప్పలేరేమో, బట్ ఒకటి మాత్రం నిజం, మనం తాగుబోతుల కంటే ఘోరంగా ఇన్స్టాకు బానిసలుగా మారిపోయాం. ఒకప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ ఇన్స్టా ఇన్స్టా ఇన్స్టా. మన లైఫ్ను, మన కోరికలని, మన మెదడులోని ఆలోచనల్ని, మన మనసులోని భావాలని ఇన్స్టా ఇన్స్టా అవును స్ట్రా వేసుకొని తాగేస్తోంది. మనం కూడా అది చెప్పినట్లే డూడు బసవన్నల కంటే దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నాం. అది కూడా ఎలా అంటే, మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేశారు, లేకపోతే స్టార్ట్ చేస్తారు. ఒక వీడియో, ఇంకొకటి అలా నడిపించాలనిపిస్తూ ఉంటుంది. ఆపాలనిపించినా కూడా ఆపలేరు. ఎందుకంటే సిస్టమ్కు అన్నీ తెలుసు. మీరు ఏ టైంలో వీక్గా ఉంటారు, ఏ టాపిక్కి ఇమీడియట్లీ ట్రిగ్గర్ అవుతారు, ఏది చూసి జెలసీ ఫీల్ అవుతారు, ఏ వీడియో మిమ్మల్ని మళ్ళీ యాప్లోకి తెస్తుంది. అది కేవలం యాప్ కాదు, ఇట్స్ ఏ బిహేవియరల్ ఇంజనీరింగ్ మెషిన్. మన ప్రవర్తనను పూర్తిగా కంట్రోల్ చేసి ఒక ఇన్విజిబుల్ ఆల్గోరిథం. డేటా ఈజ్ ది న్యూస్ పవర్. నో, డేటా ఈజ్ ది న్యూ పవర్. ఇప్పుడు పాత రోజులు మనిషి ఒక కస్టమర్, కానీ డిజిటల్ ఎరాలో మనం కేవలం ఒక డేటా పాయింట్. మీ ఏజ్ ఎంత, ఎక్కడున్నారు, ఏ పోస్ట్ చూసి ఎంతసేపు ఆపారు, ఎంత స్పీడ్తో స్క్రోల్ చేశారు, ప్రతి సెకండ్ను డేటా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ డేటా కలెక్ట్ అవుతూ ఉంటుంది. డేటా అంటే కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, డేటా ఈజ్ ప్రిడిక్టివ్ పవర్. మీ నెక్స్ట్ మూవ్ ఏంటో ముందే ఊహించి మీ బ్రెయిన్ను మ్యానిపులేట్ చేసే శక్తి దానికి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఒక డ్రగ్ లాంటిదని, తమ ఎంప్లాయీసే తమని పుషర్స్ అని ఇంటర్నల్గా పిలుచుకున్నారంటే సిచ్యువేషన్ ఎంత డేంజరస్ అర్థం చేసుకోవచ్చు. టీనేజర్స్ తీవ్రమైన యాంగ్జైటీ, డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఆఖరికి మరణానికి పాల్పడాలని ఆలోచనల వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అ గేమ్, ఇట్స్ ఎ పబ్లిక్ హెల్త్ క్రైసిస్. రాజుల కాలంలో అయితే బానిసత్వానికి సంఖ్యలు ఉండేవి, బలవంతం ఉండేది. కానీ ఇక్కడ అంత పర్ఫెక్ట్. మీ సంఖ్యలు మీరే వేసుకుంటారు.
కంటికి కనిపించకపోయినా తెంచుకుపోవడానికి వీళ్ళనంత బలంగా సంఖ్యలను బిగించుకుంటారు. అది కూడా ఎంతగా అంటే యాప్ మీరే డౌన్లోడ్ చేసుకుంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరే ఓకే అంటారు, వాటికి నోటిఫికేషన్స్ మీరే ఆన్ చేసుకుంటారు, రోజుకి 100 సార్లు స్క్రీన్ మీరే ఆన్ చేస్తారు. ఇది వాలంటర్లీ స్లీవరీ. సంఖ్యలు లేవు, కానీ మన చేతుల్లోనే స్మార్ట్ ఫోన్ రూపంలో కరెంటు వైర్లు ఉన్నాయి. స్వేచ్ఛగా వదిలేయాల్సిన ఆప్షన్ను వాడుకోకుండా ఉండలేని లెస్ విల్ పవర్గా మార్చేశారు. అసలు యుద్ధం ఎక్కడే ముందుంది. అవును, అసలు యుద్ధం ఇక్కడే ముందుంది. ఒకవేళ మెటా ఓడిపోతే కొన్ని బిలియన్ల ఫైన్ పడుతుంది, కొన్ని ఫీచర్స్ మారుతాయి, కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? నెవర్. ఎందుకు అంటే టిక్టాక్ ఉంది, యూట్యూబ్ ఉంది, రేపు రాబోయే ఏఐ ఏజెంట్స్ అండ్ ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ వరల్డ్ ఉంది. రేపటి ఏఐ ఎలా ఉంటుందో ఊహిస్తేనే ఉణుకు పుడుతుంది. ఈ వ్యక్తికి ఏ వీడియో నచ్చుతుంది, ఏ వీడియో ఎక్కువ చూస్తాడు, ఏ అకౌంట్స్ని ఫాలో అవుతున్నాడు, ప్రస్తుతం ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తూ ఉన్నాడు, అతని ఆలోచనలు ఏంటి, డెసిషన్స్ ఏంటి, వాటిని ఎలా మార్చాలి. ఇది ప్రైవసీ ప్రాబ్లం కాదు బాస్, ఇది కాగ్నిటివ్ అటానమీ అంటే ఆలోచించే స్వతంత్రతను కూడా కోల్పోతున్న అతిపెద్ద గ్లోబల్ ప్రాబ్లం. ఇంకో మాటలో చెప్పాలంటే గ్లోబల్ క్రైసిస్. ఈ ఇష్యూలో కోర్టులో మెటా గెలవచ్చు లేదా గవర్నమెంట్ గెలవచ్చు, కానీ ఫైనల్గా నష్టపోయేది మాత్రం మనమే. ఈ ఫోన్ అంటే మీ ఫోన్, నా ఫోన్, ఎవరిదైనా మీ ఫోన్ మీ చేతిలో ఉన్నంత వరకు ఆ స్క్రీన్ వెనుక ఉన్న $1 బిలియన్ అల్గారిథమ్స్ మీ బ్రెయిన్ రూల్ చేస్తున్నంత వరకు మనం ఎంతటి హైటెక్ ప్రపంచంలో బతికినా లోపల మాత్రం డిజిటల్ ఖైదీలమే. టెక్నాలజీ మనిషికి సేవ చేయాలి, కానీ మనిషి టెక్నాలజీకి బానిసైతే ఈ కేసులో కోర్టు తీర్పు ఏదైనా రావచ్చు, కానీ మీ డిజిటల్ లైఫ్పై కంట్రోల్ మీ చేతిలోనే ఉండాలి. స్వేచ్ఛగా ఉండాల్సిన మనిషి స్క్రీన్కు అడిక్ట్ అయితే రేపటి చరిత్ర మనల్ని ఏమని పిలుస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. మన చేతిలోని స్మార్ట్ ఫోన్ కేవలం ఒక గ్యాడ్జెట్ మాత్రమే కాదు, అది మన పిల్లల మనసులతో ఆడుకుంటున్న ఒక డెడ్లీ ట్రాప్. టెక్నాలజీ మనల్ని కనెక్ట్ చేయడానికి వచ్చిందా, లేక మన నెక్స్ట్ జనరేషన్స్ని బ్రెయిన్ హ్యాక్ చేయడానికి? అవును, మన నెక్స్ట్ జనరేషన్స్ బ్రెయిన్ హ్యాక్ చేయడానికి వచ్చిందా? ఈ కేసే టేక్ వరల్డ్ ఫ్యూచర్ను డిసైడ్ చేయబోతూ ఉంది. స్వైప్, స్క్రోల్, ఎడిక్ట్ అనే ఈ విషవలయం నుండి మన పిల్లలను కాపాడుకోలేకపోతే ఎలా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.